సంవత్సరంలో అమ్మవారికి ఆషాఢమాసం విశేషం. 4 నవరాత్రుల్లో శ్యామా నవరాత్రి మాఘమాసం, చైత్ర నవరాత్రి వసంత నవరాత్రులు చైత్రమాసం, తర్వాత ఆషాఢ నవరాత్రులు ప్రత్యేకంగా వారాహి శక్తి కోసం మనం శాకంబర్యం చేస్తుంటాం. అట్లనే అమ్మవారికి బోనాల జాతర చేస్తారు, ఆషాఢమాసం విశేషమైనటువంటిది. తర్వాత వచ్చి అమ్మవారికి శరన్నవరాత్రులు. సో విశేషంగా ఉపాసకులకి, శాక్తేయులకి, శక్తి ఉపాసన చేసే వాళ్ళకి అమ్మవారికి నవరాత్రులు ఆషాఢమాసం అత్యంత విశేషం. దసరా నవరాత్రులు ఎట్లాగో చేస్తాం, బై డిఫాల్ట్ వద్దన్నా దసరా నవరాత్రులు అందరి అమ్మవారికి చేసేస్తాం. కానీ విశేషంగా శాక్తేయులకి ఉపాసనా బలాన్ని పెంచుకోవడానికి ఒక అమ్మవారికి ప్రీతికరమైన మాసంగా ఆషాఢ మాసం పేరు పొందింది. కాబట్టి ఆషాఢ శుద్ధ ప్రతిపద నుంచి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, ఎందుకంటే లలితా సహస్రనామంలో ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత అని చెప్తుంది అమ్మవారు. ప్రతిపద నుంచి మొదలుపెట్టి తిథిమండలం మొత్తం 15 రోజులు, క్షణచంద్రుడు పూర్ణచంద్రుడు అంటే నెలంతా అమ్మవారి పంచమి అమ్మవారికి విశేషం. అమ్మవారి పేరు పంచమి అని